అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శృతి, కన్సల్టెంట్ నియోనెటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ వారాహి చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రొద్దుటూరు. ఈరోజు మనం 3 ప్రీమేచ్యూర్ బేబీస్ గురించి చూద్దాము. అంటే యాక్చువల్లీ ఈ 3 బేబీస్ కూడా మన దగ్గర అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయిన బేబీస్ అనమాట. ఎందుకు ఈ 3 బేబీస్ స్పెషల్గా అంటే ఈ 3 బేబీస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ వెయిట్, అరౌండ్ 1 kgతో డెలివరీ అయిన పిల్లలు అనమాట. సో వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చాయి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ బేబీ గురించి. ఈ బేబీ వచ్చి మేల్ బేబీ, అరౌండ్ 1 kg వెయిట్తో పుట్టింది అనమాట. 34 weeks ఆఫ్ జెస్టేషన్ అప్పుడు పుట్టింది. అంటే 34 weeksకి 1 kg అంటే సివియర్ IUGR అనమాట. సో మదర్కి యాంటీనేటల్ స్కాన్స్లో డాప్లర్ అబ్నార్మాలిటీస్ ఉండడం వలన తొందరగా డెలివరీ అయిపోయారు. సో ఈ బేబీ పుట్టిన వెంటనే మనకి ఐసీయూలో అడ్మిట్ చేసాము, మన ఐసీయూలో. అయితే వీడికి ఫస్ట్ డే నుంచి కూడా మినిమల్ ఇంటరల్ న్యూట్రిషన్ అంటాం, అంటే కొంచెం పాలు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫుల్ ఫీడ్కి రీచ్ అయిన వాడికి వెంటనే పొట్ట ఉబ్బరం రావడము, గ్రీన్ కలర్ వామిటింగ్ అవ్వడము, ఎక్స్రే తీసి చూస్తే మనకి పేగుల్లో అంతా వాపు అనేది కనిపించింది అనమాట. సో దీన్ని మనం మెడికల్ టర్మ్స్లో NEC అంటాం. సో NEC అంటే నెక్రోటైజింగ్ ఎంట్రోకోలైటిస్, అంటే తాగిన పాలు కూడా డైజెషన్ అవ్వకుండా ఇలా పొట్ట ఉబ్బరం అనేది రావచ్చు. సో దీనికి మనము మెడికల్ మేనేజ్మెంట్తోనే మేనేజ్ చేస్తూ మెల్లగా 5 days పాటు మనం చేయవలసిన ట్రీట్మెంట్ అంతా చేయడం వలన మెల్లగా బయటకు రావడం జరిగింది. NECలో కూడా మనకి స్టేజెస్ ఉంటాయి, స్టేజ్ 1, 2, 3, 4 అని. వీడికైతే స్టేజ్ 2 రావడం జరిగింది. సో మెల్లగా రికవర్ అవుతూ వచ్చాడు. మళ్ళీ మనం ఫీడింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నాము. స్లోగా వెయిట్ పెరుగుతూ వచ్చాడు. డిశ్చార్జ్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ 1.45 kgsకి రీచ్ అయ్యాడు. మన దగ్గర ఆల్మోస్ట్ 3 weeks వరకు ICUలో ఉన్నాడు అనమాట. నెక్స్ట్ వీడియోలో మిగతా 2 బేబీస్ గురించి చూద్దాం.